హలో ఫ్రెండ్స్, మనకు తెలిసిందే ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. సో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దీని చుట్టూ అరౌండ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ఫామ్. ఓకే, సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అండ్ ఏదైనా ఒక పార్టికల్ ఈ వైర్ చుట్టుపక్కల పెట్టేస్తే, సపోజ్ ఇక్కడ అనుకోండి పాయింట్ పి, ఇక్కడ పెట్టేసినాక దీని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పార్టికల్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అని ఎలా కనుక్కోవాలంటే, ఈ బయోట్-సవర్ట్స్ లా యూస్ చేస్తే మనకి దీని మీద ఈ వైర్లో ఫ్లో అవుతున్న కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయింది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పేదే బయోట్-సవర్ట్స్ లా. ఓకే, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. కనెక్టింగ్ విద్యుతేరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలనుకుంటే ఈ వైర్ యొక్క లెంత్, టోటల్ లెంత్ మీద మనం కొంచెం ఒక పార్ట్, చిన్న ఒక టైనీ డిస్టెన్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇంత కన్సిడర్ చేసుకుందాం. పాయింట్ ఏ, పాయింట్ బి, రైట్. అండ్ ఈ లెంత్ని డిఎల్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా చిన్న డిస్టెన్స్ కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఒక పాయింట్ లాంటిది. దీంట్లో ఈ వీడియోలో మీకు పెద్దగా కనపడవచ్చు, కానీ ఇది ఒక పాయింట్ లాంటిది. అందుకే కొంచెం ఎంత పాయింట్ ఉన్నా కానీ జస్ట్ ఒక లెంత్ ఉంటుంది కదా, అందుకే డిఎల్. అండ్ ఈ డిఎల్ నుంచి ఈ పాయింట్కి ఒక యారో మార్క్ వేసుకోవాలి, అంటే ఒక లైన్ వేసుకోవాలి. ఈ లైనే మనకి ఆర్. ఓకేనా. అండ్ ఈ కండక్టర్కి అండ్ ఈ ఆర్, ఈ డిస్టెన్స్ లేదా ఆర్కి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా, రైట్. ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటే, సో ఆర్ పెరిగే కొద్దీ, అంటే ఈ డిస్టెన్స్ వైర్ నుంచి ఈ పార్టికల్ దూరం పోయే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాసుకుందాం. సో వీ కెన్ కన్సిడర్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డిబి, అంటే దీని మీద ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది డిబితో రిప్రజెంట్ చేస్తాం, రైట్. డిబి ఆర్ పెరుగుకుంటా పోతే డిబి అనేది తగ్గుతుంది. సో ఆర్ డిబి ప్రపోర్షనల్ టు 1 అండ్ దాని యొక్క స్క్వేర్ రూట్ కదా, ఆ ఆర్ డిస్టెన్స్ని స్క్వేర్ చేస్తూ అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుకుంటా పోతుంది. సో డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r². అండ్ ఆల్సో థీటా ఉంది కదా, దీని యాంగిల్ ఇంక్రీజ్ అయితే ఈ డిబి అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డిబి ప్రపోర్షనల్ టు సైన్ థీటా, హియర్ వి టేకెన్ యాజ్ సైన్ థీటా. అండ్ డిఎల్ ఈ లెంత్ కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటా పోతే, ఈ నుంచి ఈ దాకా ఉన్న లెంత్ దీని మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, అండ్ ఈ నుంచి ఈ ఉన్న లెంత్ ఎంత ప్రభావం చూపిస్తుంది. సో లెంత్ కనుక పెరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ లైన్స్, ఇవన్నీ దీని మీద ప్రభావం చూపిస్తాయి, అంటే ఇది గ్రేటర్ దెన్ దిస్ లెంత్. సో డిఎల్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిబి. అండ్ ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఆ ఐ కూడా ఇంక్రీజ్ అయితే డిబి కూడా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో ఇవన్నీ ప్రపోర్షనాలిటీస్ ఒక చోట రాసుకుంటే మనకి ఫార్ములా ఫామ్ అవుతుంది. అది డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డిఎల్ సైన్ థీటా బై r². ప్రపోర్షనాలిటీ తీయాలంటే మనకి ఒకటి కాన్స్టెంట్ కావాలి. డిబి ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రపోర్షనాలిటీ తీస్తే మనం కే అనుకుందాం కాన్స్టెంట్. నెక్స్ట్ కే అంటే ఏమనేది చెప్తాను. ఐ డిఎల్ సైన్ థీటా బై r², రైట్. కే ఈజ్ నథింగ్ బట్ కే ఈజ్ ఈక్వల్ టు μ0/4π. μ0 and μ0/4π అంటే permeability of magnetic field, right? So here we can write K as dB is equal to μ0/4π I dl sin theta by r². This is the formula for getting the magnetic effect on the point P. ఈ ఫార్ములా యూస్ చేసి మనం పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది మనం కనుక్కోవచ్చు. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఈ ఫార్ములాని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. సో వెక్టార్ క్వాంటిటీ మనం ఇలా రాయొచ్చు. డిబి వెక్టార్ ఈక్వల్ టు μ0/4π I dl sin theta by r వెక్టార్ క్యూబ్ ఇంటూ r క్యాప్. ఇది ఎలా వస్తుంది అనేది కూడా చాలా ప్రాసెస్ ఉంది. మీరు కనుక కమెంట్ చేస్తే ఈ వీడియో కూడా తెస్తాను. సో అండ్ అసలు ఈ కరెంట్ ఫ్లో కావడం వల్ల ఆ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే వీడియోస్ కూడా ప్రీవియస్ అప్లోడ్ అయినాయి. పైన మీరు ఐ బటన్లో చూడొచ్చు, పోయి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్కనెక్టింగ్ విద్యుత్ ఏరియా.